ప్రియ పరలోకమందున మా తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాము నాయన. వచ్చిన మేము నీ మాటలను వినపడుతున్న నీ మాటలను నీవే మాతో మాట్లాడుతున్నావు అన్నట్లుగా గ్రహించి మంచి ఆలోచనతో మంచి బుద్ధి కలిగి మా ప్రవర్తన సరిచేసుకుంటూను నిత్య రాజ్యానికి చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అండి అందరికీ వందనాలండి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా నిద్ర వచ్చేస్తుందండి. అందరూ ఆవలిచ్చేస్తున్నారు. సరే అండి, మనం ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం నేర్చుకున్నాం కదండి. మనకి సార్ ఒక మాట చెప్పారు, మనం కీర్తనల గ్రంథం చదవటమే కాకుండా ఆదికాండం 1 నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ సంవత్సరం మొదలు నుంచి సంవత్సరాంతం లోపు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా సరే చదివి పూర్తి చేయాలి అని చెప్పారు. అవును కదండి? స్టార్ట్ చేశారు ఎవరైనా చదవడం? సరే అండి, ఫస్ట్ అధ్యాయం చెప్పాను. దేవుడు 6 దినాల సృష్టి, వరుసనే సృష్టికము. దాన్ని 2 భాగాలు చేసుకుంటే మొదటి 3 రోజులు చేసిన దాంట్లోనే తర్వాత 3 రోజులు రీప్లేస్ చేశారు. షార్ట్ కట్గా చెప్పేమంటారా? ఫస్ట్ రోజు వెలుగు, తర్వాత 2వ రోజు జలముల మధ్య విశాలాన్ని ఏర్పరిచి దానికి ఆకాశం అని పేరు పెట్టారు. 3వ రోజు భూమి నీటిని వేరు చేసి సముద్రాలు, అలానే మొక్కలు, విత్తనములు గల ప్రతి వృక్షాన్ని, ఫలములు గల ప్రతి వృక్షాన్ని చేశారు. 4వ రోజు వెలుగును చీకటిని వెళ్ళడానికి సూర్యచంద్రుల్ని. 5వ రోజు జలములలో చేపలను, ఆకాశ విశాలమంది ఎగిరే పక్షులను. 6వ రోజు భూమి మీద పాకు ప్రతి పురుగును, జంతువులను, అదేవిధంగా మనుషులను చేసి వీటికి ఆహారంగా మొక్కలను, విత్తనములు గల పండ్లిచ్చు మొక్కలను ఆహారంగా చేశారు. ఓకేనా అండి? 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దినాన్ని పరిశుద్ధపరిచారు. మీరు కూడా మీ 6 దినాలు, మీకు ఇచ్చిన 6 దినాలు మీ ఇష్టమైన పని చేసుకుంటూ 7వ రోజును విశ్రాంతి దినాన్ని దేవుని కోసం పరిశుద్ధంగా ఆచరించండి అని చెప్పి ఆ అధ్యాయాన్ని ముగించారు. 2వ అధ్యాయం ఆయన చేసిన సృష్టిని మళ్ళీ తిరిగి తనకి ఇష్టమైన మనుషులు ఈ భూమి మీద ఉన్నారు అని చెప్పి ఆ భూమి మీద మొక్కలను ఏ విధంగా వేశారో, అదేవిధంగా ఆ మనిషిని ఏ విధంగా చేశారో దేవుడు చెప్పడం అనేది జరిగింది. నేల మంటితో మనిషిని చేసి తనలో ఉన్న ఆత్మను, తనలో ఉన్న జీవాన్ని ఆ మనిషిలో పెట్టారు. ఏమండి, మనం పిల్లల్ని కంటే మొదటి రోజు, అవును కదండి, ఫస్ట్ రోజు 9 నెలలు కడుపులో ఉన్నా సరే పుట్టిన రోజు మొదటి రోజు. అలా లెక్కిస్తూ వస్తాం. 365 రోజులు అయితేనే ఒక సంవత్సరం కింద చేస్తాం. మరి దేవుడు ఆదాముని ఎన్ని రోజులు మనిషిగా చేశాడు? స్త్రీ అవసరం వచ్చింది అంటే యవ్వన వయసు కల మనిషిగా ఆయన్ని చేయడం అనేది జరిగింది. సైంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఈ మనిషికి వయసు ఎంత అని అడిగితే ఏం చెప్తారు? భూమి కలగడానికి ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టిందని సైంటిస్టులే చెప్తున్నారు కదండి, సృష్టి ఏర్పడడానికి. మరి ఆదాముని చేయడానికి దేవునికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది? అది కూడా కోట్ల సంవత్సరాలు పట్టిందా? లేకపోతే యవ్వన వయసు అనేసరికి ఒక 20-30 ఆ వయసు పట్టిందని చెప్తారా? లేకపోతే దేవుడు ఒక రోజు 6వ రోజున చేశాడు కాబట్టి ఒక రోజే పట్టిందని చెప్తారా? అతన్ని చూసి అతని వయసును చెప్తారండి. ఇప్పుడు కృష్ణ వాళ్ళ పిల్లోడిని తీసుకొచ్చి చూపిస్తే మనమే చెప్తాం అతని వయసు. అదే కృష్ణని చూపిస్తే కృష్ణ వయసు అని చెప్తాం. అలాగే ఆదామును చూసి కూడా ఆదాము వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఎంతో వాడు చేసే టెస్టులు చేసి చెప్తారు. అంటే దేవుడు తాను చేయాలనుకునేది ఏదైనా సరే ఒక రోజులో కానీ ఒక సెకండ్లో కానీ అనుకున్న వెంటనే కానీ చేయగల సమర్థుడు, అంత శక్తివంతుడు. తన కోసం తన బిడ్డను భూమి మీద పెడుతున్నాడు కాబట్టి సమస్తాన్ని చేసి మనిషిని ఇచ్చాడు. మనం 2వ అధ్యాయంలో అది నేర్చుకున్నాం. అదేవిధంగా వాళ్ళకి ఆహారం కోసం కొన్ని చెట్లను ఇచ్చాడు. అవి మంచిగా ఉన్నాయి, చూడడానికి అందంగా ఉన్నాయి.
కొన్నిటిని తినకూడదు, ఒకే ఒక చెట్టుని తినకూడదు, మిగిలినవి తినండి అని చెప్పారు. ఆహారానికి బాగుంటాయని చెప్పారు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ అతనికి ఒక పని పెట్టారు. అదేవిధంగా ఆ పని పూర్తయిన తర్వాత తనకు ఒక అవసరత వచ్చిందని అతను ఎరిగి తన అవసరత కోసం దేవుడు మళ్ళీ స్త్రీని చేయడం కూడా జరిగింది. అతనికి గాఢ నిద్ర కలగ చేసి తీసినా సరే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని చెప్పగలిగే అంత జ్ఞానవంతుణ్ణి దేవుడు పుట్టించాడు. 84 లక్షల జీవరాశులకు పేరు పెట్టగలిగే సామర్థ్యం ఉంది. దేవుని తర్వాత దేవునికి కొంచెం తక్కువగా పరిశుద్ధత కలిగి ఉన్నాడు ఆదాము. అలాంటి ఆదాముకు దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, జీవ వృక్షం కూడా పెట్టాడు, ఆ ఫలాలను కూడా తినమన్నాడు. కానీ 3వ అధ్యాయం వచ్చేసరికి దేవుని ఆజ్ఞను వాళ్ళు దేవుని ఆజ్ఞను దాటేశారండి, పాటించలేదు. మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఏం చేస్తామండి? శిక్షిస్తామండి. సరేనండి, ఏమంటే నేను చదువుతుంటే మీ అందరికీ నిద్ర వస్తుంది, మరి చదువుతుంటే జోలపాట కదండి. 3వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము యుక్తి గలదై ఉండెను. ఏమంటే ఇక్కడ సర్పము అన్నారు, అది ప్రస్తుతం ఉన్న సర్పమా లేకపోతే మనం అపవాదం నేర్చుకున్నాం? అపవాదం అంటే దానికి పేరు ఘట సర్పం అని కూడా ఉంది. ఒక పాము వచ్చి స్త్రీతో మాట్లాడితే నమ్మేస్తుందా? ఘట సర్పం అంటే చాలా పెద్దగా ఉంటే వచ్చి చెప్తుంటే, రోజు దేవునితో సహవాసం చేసేవాళ్ళు చిన్ని పాము వచ్చి మీరు ఇలా చేయకూడదా, ఇలా ఉండకూడదా అంటే, సర్పము వేషం ధరించుకొని అపవాది వచ్చి ఉండొచ్చు, లేకపోతే అపవాదే సర్పంలో దూరి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ సందర్భం ఒక ఆకారం కలిగి వచ్చింది అపవాది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అది కరెక్ట్గానే చెప్పిందండి. ఇది నిజమా? ఈ తోట చెట్లలో మీరు దేనినైనను తినకూడదా అని అడిగింది. కరెక్టే కదా, దేవుడు చెప్పాడు తినకూడదని. అప్పుడు ఏం చేసింది ఆ స్త్రీ? అవును నిజమే. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని చెప్పెను. అపవాది వచ్చిందని స్త్రీకి తెలియక అది అడిగితే ఈవిడ చెప్పేసింది, విషయం చెప్పేసింది. అక్కడ అపవాదికి తెలుసు, ఇక్కడ ఈ స్త్రీకి తెలుసు తినకూడదని. చక్కగా ముందు వచ్చి చక్కగా లాలించింది, మంచి నిజమే చెప్పింది. కానీ అపవాదికి ఉన్న పేరేంటండి? అబద్ధమునకు జనకుడు. అబద్ధమునకు జనకుడు, మళ్ళీ మోసం చేసే స్వభావం కలిగిన వాడు, సులువుగా చిక్కులు పెట్టేవాడు. పిల్లలు ఎవరు లేరండి, ఉన్నారు, నిద్రపోతున్నారు. అపవాది పేర్లు చెప్పమంటే ఆ సాత్విక్ చెప్తాడు, 14 పేర్లేమో చెప్పాడు. ఏమండి, ఇలాంటి స్వభావం కలిగిన అపవాది వచ్చి అడుగుతుంది, తినకూడదు, తినొద్దని దేవుడు చెప్పాడు. చెట్లు ఫలములను, స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను. మేము చావకుండా ఉండాలంటే వాటిని ముట్టుకోకూడదు, తినకూడదని దేవుడు చెప్పాడని పాపం ఆ స్త్రీ తెలియకుండానే సర్పంతో చెప్పేసింది. అయితే అప్పుడు సర్పం ఏముందో చూడండి, దాని యుక్తి కలిగింది కదా సర్పము, ఇక్కడ దానికి కుయుక్తిని ఉపయోగించింది. 4వ వచనం అండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా.
వాళ్ళు అసలు ఎలా ఉన్నారండి? దేవుని కుమారులుగా ఉన్నారు. దేవతల కన్నా గొప్పగా ఉన్నారు. దేవదూతల కన్నా గొప్పగా ఉన్నారు వాళ్ళు. అయినా మీరు దేవతల వలె అయిపోతారని దేవుడు తినొద్దన్నాడు అని ఏం చేస్తుంది అక్కడ? అది వాళ్ళ మనసును మార్చే ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ మనం తిమోతి పత్రికలో చూసుకుంటే, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే, 2వ అధ్యాయం 14వ వచనం అండి. అవసరం లేదండి. ఆదాము మోసపరచబడలేదు అంటే అది ఏం చేసింది? ఫస్ట్ ఆదాము దగ్గరికే వచ్చింది. పొద్దున ఏం చెప్పారు? భర్త మాట వినకపోతే భార్య దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వైనా చెప్పు, మీ ఆయన వింటారు. కాబట్టి అది ముందు ఆదాము దగ్గరకు వచ్చినా ఆదాము వినలేదు దాని మాట. అప్పుడు దాని కుయుక్తి ఉపయోగించి స్త్రీ దగ్గరకు వచ్చింది. మీరు చావరు, దేవతల వలె అయిపోతారు. ఇప్పుడున్న పొజిషన్ ఏంటో ఆ స్త్రీకి తెలియలా. ఇది చెప్పేది నిజమే కదా, మేము ఇంకా గొప్పగా అయిపోతాము అని ఒక ఆలోచన చేసింది. స్త్రీలకున్న ఆలోచనే అది కదండి. ఎవరు ఏది చెప్పినా వినడం, మీరు గొప్పగా ఉంటారు, గొప్పగా అయిపోతారు అంటే నమ్మేయడం, అంతే కదండి. ఆ పని చేసి తినేసింది. 6వ వచనం అండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతను కూడా తినెను. ఏమండి, మనం ఇక్కడ చూసుకుంటే 9వ వచనం అండి, 2వ అధ్యాయం 9వ వచనంలో, చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు నైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్య, ప్రతి వృక్షము కూడా చూపునకు రమ్యముగాను అందమైనదిగానే ఉంది. కానీ ఇక్కడ ఈ స్త్రీకి అపవాది చెప్పాక ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం మాత్రం చూపునకు రమ్యంగా అందంగా కనిపించిందంటండి. అదేంటండి, అన్నీ అందంగా ఉన్నాయని దేవుడు చెప్పాడు, దాన్ని మాత్రం ముట్టుకోవద్దు, తినవద్దని చెప్పాడు. ఇక్కడ ఈ మోసం చేసే స్వభావం కలిగినది వచ్చి చెప్పగానే అవ్వేమైంది? మోసపోయింది. నిజమే కదా, అన్నిటికన్నా ఇదే అందంగా ఉంది కదా. మనం షాపింగ్ చేస్తామండి, ఎన్నో చీరలు వేస్తారు, మనకి ఏది నచ్చట్లేదు అనుకో, వాళ్ళు మనతో ఏదో ఒకటి తీయించారు, ఇది బాగుంది కదండి, దీనికన్నా ఇది బాగుంది కదండి అంటారు. మనం ఏమవుతాం అప్పుడు? నిజమే కదా, దీనికన్నా ఇది తీసేసుకుంటాం. ఇన్ని చీరలు చూసినా అయితే మనకు నచ్చితే తీసుకుని వస్తాం, లేకపోతే అక్కడ అమ్మే వాళ్ళు చెప్పిన మాటని తెచ్చేసుకుంటాం. ఇక్కడ అదే జరిగింది. అక్కడ చెప్పేశాడు, నిజమే కదా, ఇది బాగుంది కదా అని చెప్పి తినేసి తన భర్తకు కూడా ఇచ్చేసింది. తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. ఏమండి, జీవ వృక్షాన్ని మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షం రెండు వేశారు దేవుడు. ఏదైనా తినమన్నారు, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే తెలుతున్నారు. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం అనేది లోక జ్ఞానానికి సూచన అండి. జీవ వృక్షం అనేది యేసుక్రీస్తు వారు చెప్తారు, నేనే మీకు జీవాహారాన్ని అని. అదేవిధంగా ఆయనే మార్గము, సత్యము, జీవము. అర్థమైందండి. జీవవృక్షం అనేది మనకు పరలోకానికి సూచనగా ఇవ్వడం అనేది జరిగింది అక్కడ. కానీ ఈవిడ మాత్రం లోక జ్ఞానాన్ని, లోకం వైపు మాత్రమే తిరిగింది. అప్పుడు ఏమైంది? పరిశుద్ధత అనే వెలుగు, పరిశుద్ధతను కలిగి ఉన్న వారు, పరిశుద్ధతను కప్పిపుచ్చుకున్న వారికి తాము దిగంబరులమని తెలిసిపోయిందండి. పరిశుద్ధత పోయి పాపం అనేది ప్రవేశించడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఏమైంది? ఒంటి మీద వస్త్రాలు లేవనే విషయం తెలిసింది. దానివల్ల అంజూరపు ఆకులను ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. తాము దిగంబరమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొనిరి. 8వ వచనం అండి.
చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. అదేంటండి, యెహోవా స్వరము విని దాక్కున్నారంట. ఎందుకు దాక్కున్నారు? దేవుడు చేయొద్దన్న పని చేశారు కాబట్టి అది తప్పని వాళ్ళకు తెలిసింది. అప్పుడు దాక్కున్నారు. దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటేనెను. తప్పు చేశాడు కాబట్టి భయపడ్డాడు, భయపడి దాక్కున్నాను అని చెప్తున్నాడండి. ఏమంటే దేవుడికి తెలుసు వాళ్ళు తిన్నారని తెలుసు, వాళ్ళు దాక్కున్నారని తెలుసు, కానీ వచ్చి అడుగుతున్నారు ఎక్కడున్నారు అని. ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు ఏం చెప్తారు? తండ్రి, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించి మా మునుపటి స్థితి మాకు దయచేయి నాయన, ఈ స్థితి కన్నా ఆ స్థితే బాగుంది, ఆకుల్ని కట్టుకున్నాం. ఆకులు ఎంతసేపు ఉంటాయండి? మహా అయితే 2 రోజులు ఉంటాయి. పచ్చాకులు కట్టుకుంటే 2 రోజులు ఉంటాయి. కష్టమే కదండి. మళ్ళీ ఆకుల్ని మళ్ళీ కుట్టుకొని మళ్ళీ ధరించాలి. మునుపటి స్థితి ఇవ్వు నాయన అని అడుగుతారేమోనని దేవుడు వాళ్ళని పిలిచి మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. 11వ వచనమండి. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అయ్యా, నాకు తెలియక తినేశాను, నువ్వు తినొద్దని చెప్పినా నేను తినేశాను అని అనట్లేదండి. పశ్చాత్తాపడట్లా, తప్పు చేశానని ఒప్పుకోవట్లా. నీవు ఇచ్చిన ఈ స్త్రీ ఇవ్వడం వల్లే. ఇప్పుడు తప్పు అక్కడ ఎవరిది చూపిస్తున్నాడు? నువ్వు ఇవ్వడం వల్ల, నువ్వు ఇచ్చిన స్త్రీ ఇవ్వడం వల్ల నేను తిన్నాను. తప్పు నీదే. నువ్వు ఆమెను ఇవ్వకుండా ఉన్నావు అనుకో, నేను తినేవాడిని కాదు కదా, నాకు ఈ స్థితి వచ్చేది కాదు కదా అన్నట్లుగా ఆదాం మాట్లాడుతున్నాడండి. నీవు ఇచ్చిన ఈ స్త్రీ ఇవ్వడం వల్ల నేను తిన్నాను అని చెప్తున్నాడు. 13వ వచనమండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, సరే ఆదాము ఒప్పుకోవట్లేదని చెప్పి స్త్రీ దగ్గరికి వచ్చారు. నువ్వు చేసింది ఏంటమ్మా అని అడిగితే ఆ స్త్రీ ఏం చెప్తుందంటే, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. తనకు తెలిసింది మోసపోయాను అని. తిన్న తర్వాత సర్పం ఇస్తే తిన్నానండి అని చెప్తుంది. ఏమండి, ఇది తెలియక తప్పు చేశాను, నా భర్తకి ఇచ్చేశాను, మమ్మల్ని క్షమించి మా మునుపటి స్థితి మాకు ఇవ్వు, పరిశుద్ధత అనే వెలుగును మాకు దయచేయని అడగట్లేదు వాళ్ళు. ఆదామేమో భార్య మీద చెప్తున్నాడు, భార్య ఏమో సర్పం మీద చెప్తుంది. తప్పు చేసి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ వాళ్ళకి ముందు ఆదాముకే చెప్పారు, భార్యకు కూడా చెప్పలేదు. దేనినైనా నువ్వు తినవచ్చు, స్త్రీని చేయక ముందు 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టక ముందే చెప్పాడు దేవుడు. ఈ తోట చెట్లలో దేనినైనా నువ్వు తినవచ్చు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మాత్రం నువ్వు తినవద్దు అని దేవుడు అక్కడ ఆదాముకు చెప్పాడు. ఆదాం ఏమయ్యాడు? వినలా. భార్య వినలా. ఇద్దరు కలిసి సర్పం దగ్గరకు వచ్చారు. అందుకు 14వ వచనమండి. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. దానికి ఉన్న స్థితి మారిపోయిందండి. పొట్టతో పాకి మన్ను తింటావు. అంత క్రితం దాని స్థితి అది కాదు, అది శపింపబడింది. వీళ్ళ కోసం ఆ అపవాది రావడం జరిగింది. అపవాది దాన్ని వాడుకోవడం వల్ల ఆ జంతువుకి శాపం వచ్చిందండి. మన వల్ల ప్రకృతి శపింపబడుతుంది. మనం చేసే పాపాలకి ఈ ప్రకృతి శపింపబడుతుందండి. 15వ వచనం. అందుకు
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. ఇక్కడ అది అంటే కింద పుట్టినోట్లో ఆయన అని ఉంది. ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మొట్టమొదటి ప్రవచనం. యేసుక్రీస్తు వారు వస్తారు, వచ్చినప్పుడు ఆయన నిన్ను తల మీద అంటే నిన్ను నాశనం చేయడానికి ఆయన వస్తారు అనే ఒక ప్రవచనం. అదేవిధంగా మనం వాడుకగా చూసుకుంటే అది మనల్ని కాళ్ళ మీద కొడితే మనం దాన్ని తల మీద చితక కొడతాం అన్న ఉద్దేశంలో కూడా తీసుకోవచ్చు. నీవు దాన్ని మడివి మీద కొట్టుదవని చెప్పాను. 16వ వచనం అండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఏమండి, ప్రతి జీవి బిడ్డను కంటుంది. కానీ 84 లక్షల జీవరాశిలో ఏ జీవరాశికి లేని వేదన దేవుడు ఆ స్త్రీకి పెట్టాడు. ఆ స్త్రీకి కూడా అప్పటి వరకు పెట్టలేదు. ఆమె తప్పు చేసింది, దేవుని ఆజ్ఞను మీరడం వల్ల దేవుడు ప్రసవ వేదన అనేది మిక్కిలి హెచ్చించదను అంటున్నారు. ఏమంటే ఇదివరకు రోజుల్లో స్త్రీ ధర్మం నిలిచిపోయే వరకు పిల్లల్ని కనేవాళ్ళు. స్త్రీ ధర్మం నిలిచిపోయే వరకు వాళ్ళకి ప్రసవ వేదన ఉంటూనే ఉంటుందండి. ఏమంటే మా నాయనమ్మ గారికి లాస్ట్ సంతానం మా అత్తగారు. ఆవిడ మొదటి కుమారుని భార్య, మొదటి కుమారుని పిల్లవాడికి మా అత్తగారికి 3 నెలలు వయసు తేడా. మొదటి కుమారుడికి మా నాయనమ్మ గారి చివరి సంతానం అయిన మా అత్తగారి వయసుకి 3 నెలలు తేడా అండి. అంటే ఎంతమంది పిల్లల్ని కనుంటది ఆవిడ? ఫస్ట్ ఆయన పుట్టిన తర్వాత ఒక 11 మంది పిల్లలు చనిపోయిన తర్వాత ఒక 7గురు పుట్టారు. మళ్ళీ ఆ 7గురిలో ఆఖరావిడ మా అత్తగారు. కనీసం 2 సంవత్సరాలకు ఒకరిని వేసుకున్న ఎంతమంది పిల్లల్ని కందండి ఆవిడ? అంటే చూడండి, ఆవిడికి ముందు మా నాయనమ్మ గారి ముందు వయసు వాళ్ళు ఇంకెలా కని ఉంటారండి, ఎంత వేదన పడి ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళిద్దరికే అల్లాడిపోతున్నామండి. మళ్ళీ నార్మల్ డెలివరీ వద్దు, మేము నొప్పులు పడలేము, మాకు సిజేరియన్ చేసేయండి, వీళ్ళే అడిగేస్తున్నారు ప్రసవ వేదన పడలేము అని. దేవుడండి మీరు పిల్లల్ని వేదనతో కనాలి. ఎందుకని? నువ్వు తప్పు చేసావు, నువ్వు నా మాటను అతిక్రమించావు, అందువల్ల నేను నీ గర్భవేదనను నీ ప్రయాసాన్ని హెచ్చిస్తున్నాను అని అంటున్నారు. 19వ వచనం అండి. అయిపోయిందండి, 16 అయిపోయింది, 17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని. ఇందాక ఆదామేమో నీవు ఇచ్చిన స్త్రీ అన్నాడు, కానీ ఇక్కడ దేవుడు మాత్రం నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ప్రయాసం అండి. ఇదివరకు ఆహారం ఎలా తినేవాళ్ళు? చెట్టుని పండు కోసుకునేవాళ్ళు, లేకపోతే తెంపుకొని తినేసేవాళ్ళు. దేవునికి దగ్గరగా ఉన్నారు, దేవునితో ఉన్నారు, అప్పుడు పరిశుద్ధతను కలిగి ఉన్నారు. చక్కగా ఈజీగా గడిచిపోయింది కాలం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో, దేవునికి దూరం అయిపోయారో, ప్రయాసని పెట్టాడు దేవుడు. కష్టపడి నేల యొక్క సారాన్ని తీసుకొని తినాలి, చెమట కార్చి. నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. నీవు మన్నే గనుక నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. చనిపోయే వరకు చెమట కార్చి కష్టపడితేనే ఆహారం. నువ్వు మట్టిలో నుంచి వచ్చావు,
తిరిగి మట్టికే వెళ్ళిపోతావు. ఎందుకని? నువ్వు నా మాటను మీరావు, నా ఆజ్ఞను పాటించలేదు. మనం కూడా అంతే కదండి, మన పిల్లలకి చెప్తాము, వినకపోతే మనకి ఎంత బాధేస్తుందండి. ఫోన్ చూడొద్దురా, ఫోన్ పట్టుకోవద్దురా, ఫోన్ వద్దురా అని చెప్తారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఫోను. ఇదివరకు రోజుల్లో అంటే బట్టలు లేకుండా వేరే చోటకి వెళ్ళిపోయారని, లేకపోతే అమ్మా నాన్న చెప్పకుండా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళిపోయారని ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు అలా కాదు, ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఫోన్ ముందు కూర్చుంటే చాలు పిల్లలు. తల్లిదండ్రులకు పెద్ద ఇరిటేషన్ అదే. చెయ్యొద్దన్న పని చేస్తే దేవునికి ఎంత కోపం వచ్చిందో చూడండి. ఎంతో ఇష్టంగా చేసుకున్నాడు పిల్లల్ని. తన దగ్గర, తన కోసం వాళ్ళు ఉండాలి, తన దగ్గరకు రావాలి అని. దేవుడు భూమిని ఎందుకండి శపించడం? ఇప్పుడు ఆదాముకి ఏదో ఒకటి చేసేసి ఆదామును కూడా స్త్రీకి లాగా చేసేయచ్చు కదా. భూమిని శపించారు. ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీ కోసం మొలిపిస్తుంది అని. అంటే ఏంటి? మన కోసం, మనం చేసే పాపానికి మన చుట్టూ ఉన్న ప్రకృతి శపించబడింది. అక్కడేమో అపవాది కోసం, అపవాది వాడుకోవడం వల్ల సర్పం శపించబడింది. ఇక్కడేమో భూమి శపించబడింది. నీవు మంటి నుండి వచ్చావు కాబట్టి తిరిగి మన్నైపోతావు అని చెప్తున్నారు. దేవుడు సృష్టిలో ప్రతి దాన్ని కూడా మనకు ఒక ఆత్మీయ జీవితానికి సూచనగానే పెట్టారండి. ఆకాశాన్ని చూస్తే ఆయన యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. మనకు కంటికి కనిపించేది చాలా తక్కువ, కానీ ఆకాశంలో ఎంతో పెద్ద ప్రయాణమే జరుగుతుంది. సైన్స్ టీచర్ చెప్పగలరు. సోలార్ సిస్టమ్ వల్లే మనం ఇక్కడ ఎలా ఉన్నాం. ఇలాంటి సోలార్ సిస్టంలు ఎన్నో ఉన్నాయి. అన్నీ దేవుడు పెట్టాడు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందండి. ఒక్కసారి తిరిగితేనే 1 సంవత్సరం. భూమితో పాటు గ్రహాలు తిరుగుతున్నాయి. అవును కదండి, ఇలాంటిది ఎంతో ఉంది. అలాగే ఒక విత్తనం మట్టిలో పడి చచ్చితేనే అది మొక్క అవుతుంది, మహావృక్షం అవుతుంది. మనకు పంటనివ్వనివ్వండి, ఏదైనా ఇవ్వనివ్వండి. ఆ విత్తనాన్ని చూస్తే మనకేం తెలుస్తుంది? మనం కూడా చనిపోతేనే మనలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. ఆ ఆత్మకు చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది. దేవుని దగ్గరకు వెళ్ళే అవకాశం ఉంది. మన్నైనది మునుపటి వలె మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును, వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎన్నో నేర్చుకోవచ్చండి. ఒక్కొక్క మాటను బట్టి మనం ఎన్నైనా నేర్చుకోవచ్చు. అందరికి నిద్ర వచ్చేస్తున్నాయండి. ఇంక 4 వచనాలు చెప్తాను. 20వ వచనం అండి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. జీవము గల ప్రతివానికి హవ్వ తల్లే. ఎందుకు తల్లండి? అలానే పాపానికి ప్రారంభం కూడా ఆవిడ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ప్రతి దానికి ఆవిడే, మంచికైనా చెడుకైనా ఆవిడే తల్లి. అవును కదండి. కాబట్టి ప్రతి వానికి, జీవము గల ప్రతి వానికి హవ్వ తల్లే. ఏలయనగా నెక్స్ట్ 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఇక్కడ ఒకటి జరిగిందండి. చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించారంట. చర్మపు చొక్కాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? చర్మం పోనీ వాళ్ళ చర్మం తీసి చేయించలా, వాళ్ళ చర్మం తీసి చేయించలేదండి. చర్మపు చొక్కాలు అంటే ఏదో ఒక జంతువు చర్మంతో వాళ్ళకు వస్త్రాలు చేయించారు. అంటే అక్కడ జంతువు చర్మం కావాలి అంటే జంతువు చనిపోవాలి, బలైపోవాలి. మనం చేసిన పాపానికి అక్కడ ఒక బలి అవసరమైంది. తండ్రి మొదటిగా ఒక బలి అనేది చేయడం జరిగిందండి. మన కోసం సృష్టి ఎంత నలిగిపోతుందండి. మన చుట్టూ ఉన్న ప్రకృతి మనం చేసే పాపం కోసం మనతో పాటు అది కూడా శపింపబడుతుందండి.
మనం కృష్ణ అక్క ఇంకేం చెప్పిద్దా అని వస్తున్నాడు. ఇక్కడ దేవుడు మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షాన్ని వేశాడు కదా, వేసి ఏం చెప్పారు, మీరు దాన్ని తినొద్దు అని అన్నారు. అది ఇంకా అవలేదు కదండి, చెప్పరేంటండి. 23వ వచనం, 22 అండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అదేంటండి, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం తినడం వల్ల మనలో ఒకడయ్యాడని దేవుడు అంటున్నారు. మనలో ఒకడయ్యాడు అంటే అతనికి ఏం తెలిసింది, ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదని. దేవుడికి కూడా ఒక లక్షణం ఉందండి, ఇది చెయ్యాలా ఇది చేయకూడదు అనే లక్షణం దేవుడికి ఉంది. మంచే చేస్తారు దేవుడు, మంచి చెడు రెండు ఉంటే మంచిని చేస్తే మంచివాడు అంటారు, చెడుని చేస్తే చెడ్డవాడు అంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, చెడుని చేశారు, లోక జ్ఞానాన్ని కోరుకున్నారు, లోకం వైపు పరిగెత్తారు ఆదాము హవ్వలు. కానీ కింద ఏమంటున్నారు మళ్ళీ, ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమోనని. వీళ్ళు దీన్ని తింటే మరణం వస్తుందని చెప్పారు దేవుడు, కానీ వీళ్ళు మళ్ళీ చెయ్యి చాచి ఆ జీవవృక్ష ఫలాన్ని తినేస్తే వాళ్ళ పాపం వెంటనే అప్పుడు ఐడియా రాలా, అప్పుడు వెంటనే తినేస్తే మునుపటి స్థితిలో ఉండిపోయేవాళ్ళు. కానీ మీరు దేవతలు అయిపోతారని చెప్పి అక్కడ మోసం చేసింది కదా, ఆ మోసం దేవుడు వచ్చే వరకు ఆ మోసంలో ఆ మాయలోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు అనుకుంటున్నాడు మనలో ఒకడు అయిపోయాడు, ఇది చెయ్యాలి ఇది చేయకూడదని ఆలోచన వచ్చింది అంటే వాళ్ళకి ఏం ఆలోచన రావచ్చు, జీవవృక్షాన్ని తిని మనం మునుపటి స్థితికి పొందొచ్చనే ఆలోచన వారికి వస్తుందేమోనని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళిపోయి నేలను సేద్యపరచుకొని నీ కష్టంతో నీ శ్రమతో నీ చెమట కార్చుకుని ఆహారాన్ని సంపాదించుకొని ఏదైనా తోటలో నుంచి మెల్లిగా బయటికి పంపించేశారు. జీవాహారాన్ని తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోవచ్చండి. యేసుక్రీస్తు వారు అదే కదా, ఆయన ఎవరు, జీవాహారం ఆయనే. మనమంతా ఇప్పుడు ఆకులాడేది ఎందుకు, ఆ ఆహారం కోసమే కదండి, ఆ పరలోకం చేరడానికే కదా మన ప్రయాస అంతా. ఆదివారం 2 పూట్ల, పొద్దున 3 పాఠాలు సాయంత్రం 3 పాఠాలు, నువ్వు చెబుతావా నేను చెప్తానా, నువ్వు చెప్పింది ఏంటి, దాన్ని మళ్ళీ ఎలా పాటించాలి, మన ప్రవర్తనలో ఎలా చూపాలి, అన్యులకు మాదిరిగా మనం ఎలా ఉండాలి, ఇదంతా ఎందుకు, మనం చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రతిరోజు ప్రార్థన, ఈ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడం, ఇవన్నీ ఆ జీవాహారం కోసమే కదా, పరలోకం కోసమే కదా. వీళ్ళు కూడా అలా పరలోకం వెళ్ళిపోవడానికి తింటారేమోనని చెప్పి దేవుడు బయటికి పంపించేశాడండి. అసలు ఇదంతా ఎందుకండి, కుమారులు కావాలనుకున్నాడు, ఆ పరలోకంలోనే చేసేసుకోవచ్చుగా కుమారుల్ని. భూమి మీద చేసి ఆ పండు పెట్టి తినమాకండి అని చెప్పడం ఎందుకు, దేవుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చారు. నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండు, మంచేదో చెడేదో తెలుసుకో. మంచి అయితే ఇది, దాన్ని తినకూడదు. నువ్వు చెడే కావాలనుకున్నావు, అపవాది మాట విన్నావు, ఆ పండును తినేసావు, చెడ్డదారిలోకి వెళ్ళిపోయావు, కాబట్టి నువ్వు పాపం చేసేసావు. అదే పరలోకంలో పెట్టుంటే మనిషిని, ఆ పరలోకంలో ఉన్న అపవాదికి ఏం ఆలోచన వచ్చిందండి, పాపం అనే ఆలోచన దానికి వచ్చింది కదా, నేనే అయిపోవాలని అనుకున్నాడు కదా. అప్పుడు దేవుడు అనుకున్నాడు వీళ్ళని కూడా పరలోకంలో చేస్తే, భూమి మీద చేస్తేనే ఈ రకంగా ఉన్నారు, చేసిన తర్వాత మొట్టమొదటి మనుషులే కదండి, కొన్ని తరాలు కూడా గడవలేదు, దేవుడు చెప్పి వెళ్ళాడు, చల్లపూట వచ్చేసరికి పండు తినేశారండి, తినొద్దయ్యా అని చెప్పి వెళ్ళాడు, ఆయనకు తోడుగా ఒక స్త్రీనిచ్చి. కాబట్టి ఎవరైతే భూమి మీద పరిశుద్ధంగా జీవించి పాపాన్ని అంటించుకోకుండా, ఒకవేళ పాపం అంటినా సరే ఈ పాపాన్ని తీసివేయి నాయనా అని పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది నా దగ్గరికి వస్తారో
వారినే నేను పరలోకం తీసుకువెళ్తాను అనే ఆలోచన అనే క్రమంలోనే ఈ జీవవృక్షాన్ని, మంచి చెడు తెలివి వృక్షాన్ని వేయడం అనేది జరిగిందండి. ఆ జీవవృక్షం ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం చేసిన పాపాలు, నేనేం పాపం చేయలేదండి, ఏం పాపం చేయక్కర్లా, వ్యభిచారం చేయక్కర్లా, ఒక మనిషిని చంపక్కర్లేదు, దొంగతనం చేయక్కర్లేదు, ఇవన్నీ పాపాలే కదా. నీ సహోదరుని వ్యర్థుడా అని దూషించినా, నీ పొరుగువాని ఏదైనా ఆశించినా, ఎదటవాని మీద కోపపడి అది కార్యం దాల్చిన కోపపడుడి కానీ పాపం చేయకూడదు. అంటే కోపం వస్తే ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఆ కోపం మనసులో రగిలి 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 ఎదటి వాడికి ఏదో హాని చేయాలని, మనం చేయకపోయినా మన పక్కనున్న వారితో, సినిమాల్లో చూస్తున్నాం కదండి. నెక్స్ట్ అధ్యాయం అదే. అందరు నిద్రపోతున్నారు కాబట్టి 3వ అధ్యాయంతో ఆపేస్తున్నాం. సరేనండి. అందుకనే దేవుడు వీళ్ళు జీవాహారాన్ని కూడా తీసేసుకుంటారు, మనలో ఒకళ్ళు అయిపోయారని చెప్పేసి ఏదైనా తోట నుంచి మీరు నేల నుంచి వచ్చారు, ఆ భూమి దగ్గరికి వెళ్ళిపోయి సేద్యం చేసుకొని బ్రతకండి అని పంపించేశారు. 23వ వచనం అండి, 24 అండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువ పెట్టెను. మనం పాపంతో ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళడం అంత కష్టమండి. కెరూబులను, ఖడ్గజ్వాలను పెట్టారంట ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్లకుండా. మనందరి కోసం యేసుక్రీస్తు వారు చనిపోయారండి. ఆయన చనిపోయారు కదా, మనం అందరం పరలోకం వెళ్ళిపోతామంటారా? మన కోసమే కదండి ఆయన చనిపోయింది. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అంటున్నారు, నేనే జీవాహారాన్ని అంటున్నారు. అలా అనుకున్నప్పుడు మన కోసమే ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చనిపోయి మీకు ఆహారాన్ని నేనే అని చెప్తుంటే మనం అందరం ఎందుకు వెళ్ళాం పరలోకం? పాపాన్ని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు రావాలి, ఆయన యొక్క రక్తంలో కడగబడాలి. ప్రతిరోజు ఈరోజు లేచిన దగ్గర నుంచి మేము ఏం తప్పు చేస్తామో ఆ తప్పుని తండ్రి దగ్గర ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నా సరే, అయ్యా ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తున్నాము, మమ్మల్ని క్షమించు, నీ దగ్గరికి మమ్మల్ని చేర్చుకో అని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి మన తప్పుల్ని మళ్ళీ ప్రతిరోజు సరి చేసుకుంటూ ఒప్పుకోలు చేసుకుంటూ ఉండాలండి. ఇంత కష్టం ఉంది జీవాహారం పొందాలంటే. విని ఇంటికి వెళ్ళిపోతే పరలోకం రాదు. దాన్ని పాటించి ప్రవర్తిస్తేనే పరలోకం అనేది వస్తుంది. ఆయన జీవాహారాన్ని ఇచ్చారు, ఇచ్చినా కానీ మనలో చెడు అనేది మాత్రం ఉండకూడదు. పాపం చేసిన వారికి పరలోకంలో చోటు లేదు. పశ్చాత్తాపడి మారు మనసు పొంది క్రీస్తు వారి రక్తంలో కడుక్కొని ప్రతిరోజు చనిపోయే వరకు కృతజ్ఞత కలిగి జీవిస్తేనే ఆ జీవాహారాన్ని మనం తినగలం, అంటే పరలోకాన్ని మనం పొందగలం. ఇంత కష్టంతో కూడుకున్న పని కాబట్టే వాళ్ళు సులువుగా అందుకొని తినేస్తారేమోనని ఖడ్గజ్వాలను పెట్టారు అక్కడ. అక్కడి నుంచి వాళ్ళని బయటకు పంపించేయడం జరిగింది. ఇంత కార్యక్రమం జరగాలి కాబట్టే, ఇంత పని ఉంది కాబట్టే అని బయటకు వచ్చేసారు. సరేనండి. దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చారు, చూస్ చేసుకోవాల్సింది మనమే. అయితే వాళ్ళు ఏం చేశారు అక్కడ? అది మంచి చెడ్డలు ఇచ్చానయ్యా, మీకు నచ్చినట్టు ఉండండి, నేనైతే చెప్పేస్తున్నా అది తినకూడదు అని దేవుడు చెప్పేశారు. కానీ వీళ్ళు దేవుడు వచ్చినప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకోలేదు, ప్లస్ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారే కానీ పశ్చాత్తాపం అనేది పడలేదండి. మనం కూడా ఇలా ఉండకుండా మన యొక్క తప్పులను, మనం ఎప్పుడెప్పుడో చేసిన తప్పులు ఉంటాయి, పక్కవాడిది లాక్కోవడము, దొంగతనం చేయటము, తిట్టుకోవడము, ఎక్కడ దాకా ఎందుకండి. ప్రజెంట్ ఈరోజు ఇంట్లో మనం ఎన్నో అనుకున్నాము, తోడుకోడలను అనుకోవచ్చు, భర్తను అనుకోవచ్చు, బాంగారిని అనుకోవచ్చు, అత్తగారిని అనుకోవచ్చు, పిల్లల్ని అని ఉండొచ్చు, అంతే కదండి. వ్యర్థుడాని సహోదరుని అనకూడదంట. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అండి. అలాంటి బహుమానాలు మనం ఎన్ని తిడతాం, ఎన్ని కొడతాం, అంతే కదండి. అది మన గిఫ్ట్ కాదు, నా భర్త నాకు ఇచ్చాడు, నా భర్తకు నేను ఇచ్చాను కాదండి, దేవుడు మనకి ఇచ్చాడు ఆ పిల్లల్ని.
కాబట్టి మనం ప్రతిరోజు ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మన అడుగుజాడలు అనేవి దేవునికి కనిపించాలి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అయిపోయింది. మాకు చదువుకోవడం వచ్చు కదమ్మా, నీకెందుకు ఎంత శ్రమ అని మీరు అనొచ్చు. చదివితే అర్థం కాలేదండి. నేను అసలు కాదు కానీ నా పేజీలు చిరిగిపోయినాయి కూడా. ఎన్నిసార్లు చదివాను, ఎన్నిసార్లు చదివాను. వసక్రమం చదువుతూ చెప్పేయచ్చు, చదివిన దాన్ని బట్టి పిల్లలు చెప్తులా అలా చెప్పేయచ్చు. కానీ దాన్ని పరిశీలించి చదివితేనే మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఏదో చిన్న ఆలోచన, చిన్న ప్రయత్నం, మనం ప్రతి వాక్యాన్ని ఇలా పరిశీలిస్తే ఇక్కడి నుంచి కొత్త నిబంధనలో చాలా ముడిపడి ఉంటాయి కదండి. చాలా విషయాలు తెలుస్తాయి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు వెనకమాల కూర్చున్నారు యాకోబు గారు, మేరీ గారు. వాళ్ళు చదవగలరండి. ఒక అధ్యాయంలో, ఇప్పుడు ఈ అధ్యాయంలో నేను చెప్పిన 3వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. మనకు గుర్తున్నాయా? అసలు 24 వచనాలు ఉన్నాయని మనకు తెలుసా? కానీ చదివేసాం ఎన్నోసార్లు. కాబట్టి ఈరోజు 24 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనంలో ఇది ఉంది, దేవుడు ఇలా ఎందుకు చేశాడు, ఎందుకు పెట్టాడు అనే విషయం మనకి అర్థమైందండి. నేను 4వ అధ్యాయం కూడా ప్రిపేర్ అయ్యాను. అది ఇంకా చాలా బాగుందండి. 4వ అధ్యాయం వచ్చేవారు నేర్చుకుందాం. సరేనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీవు చేసిన సృష్టిలో జరిగిన మొదటి తప్పును గురించి తెలుసుకున్నాను నాయన. మేము అలాంటి తప్పులు చేయకుండా, నువ్వు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని చెడు కోసం ఉపయోగించుకోకుండా నీ కోసం, నిన్ను మహిమపరచడానికి మేము ఉపయోగించుకుంటూ, మా బిడ్డలను మేము ఏ విధంగా అయితే నీకోసం పెంచాలని అనుకుంటున్నాము, నీవు కూడా అలానే మేము నీలో ఎదగాలని కోరుకుంటున్నావు తండ్రి. అలా మేము ఎదుగుతూ మాతో ఉన్న వారిని కూడా నీ కొరకు నీ యొక్క మాటలు చెప్తూ నీ దగ్గరకు తీసుకొచ్చే వారంగా ఉండటానికి సహాయం దయచేయమని, మాకేమన్నా అవసరతలు ఉంటే నీ చిత్తమైతే వాటిని తీర్చమని, నీ కృప మాకు ఎల్లవెల్లా దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.